గ్రామంలో చేరువచ్చిన ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు తన మహాదయలో కృప చూపి సజీవ లెక్కలో ఉంచి మనలందరిని తోడుకు రావడం ప్రభు సంకల్పం అంతటిని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నా. నేను వ్యక్తిగతంగా ఆ, ప్రొఫెసర్ సుధీర్ తోటి 2021 నుంచి మేము ట్రావెల్ చేస్తా ఉన్నాము. నేను పిహెచ్డికి అక్కడికి వెళ్ళినప్పుడు ఐఐటి ధార్వాడ్లో ప్రభు కృప చొప్పున ప్రభు తన దాసుని ద్వారా చాలా మంచి సహవాసాన్ని దేవుని వాక్యం విషయంలో చాలా విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సాయం చేశారు. సో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అట్లాగే నేను వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయడంలో, దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడంలో చాలా మెలకువలు నేర్చుకోవడానికి ప్రభు తన దాసుని వాడుకున్నారు. అందుకే ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అట్లాగే ఈ గ్రూప్ గురించి నేను చాలా సంవత్సరాల నుంచి వింటా ఉన్నాను. నేను చాలా సార్లు అన్నాను, ప్రొఫెసర్ మనం వెళ్ళి ఒకసారి అన్న వాళ్ళందరినీ కలవాలని. ఆ సో నేను ప్రజెంట్ దూరంగా వచ్చేసాను. ఆ, కానీ ప్రభు దయలో ప్రభు చిత్తం అయితే తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలిసి టైం స్పెండ్ చేయాలని ప్రేయర్ చేస్తాను. అయితే ఈ క్లాసుల గురించి ప్రాముఖ్యంగా మనం చూడబోతుంది. సో చాలా షార్ట్ గానే నేను ఫస్ట్ సెషన్ ని ముగించాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే మనం ఈ క్లాస్ లో చూడబోయేదంతా కూడా ఓవర్ వ్యూ, అట్లాగే ఒక ప్యాసేజ్ గురించి మనం చూడబోతాము. ఒక ప్యాసేజ్ నుంచి మనం ప్రాముఖ్యంగా అసలు దేవుని వాక్యం యొక్క సవిభజన ఎంత ప్రాముఖ్యమైంది అనే విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. ప్రొఫెసర్ స్క్రీన్ షేర్ అయిందా? Yes, అయిందండి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. share and ఎస్. సో ప్రజెంట్ నేను ఆ, ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ అసోసియేట్ కింద పనిచేస్తా ఉన్నాను యుఎస్ లో. తర్వాత ప్రభు మహాకృపలో లాస్ట్ వీక్ ప్రభు కృపను బట్టి డాలస్ థియలాజికల్ సెమినరీలో ఎంఏ ఇన్ బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అట్లాగే ఆ, ఈ కోర్సెస్ లో కూడా యాక్చువల్గా హెర్మోనటిక్స్ ఉంటుంది అనమాట. సో ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ కోర్స్ లో ఎక్కువగా ఏంటంటే ఇంటర్ప్రిటేషన్, ఎక్సెజెసిస్ అంటారు. అంటే దేవుని వాక్య సత్యాన్ని ఆ గ్రహించటం, ఆ మూల భాషను ఆధారం చేసుకుని స్టడీ చేయటము, తర్వాత ఈ మూల భాషలు నేర్చుకుని వ్యక్తిగతంగా మేలు పొందటం ఒకటి ప్రాముఖ్యమైనది. రెండవది ఏంటంటే ప్రాముఖ్యంగా వేరే భాషలోనికి దేవుని వాక్యాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మూల భాష యొక్క ఆ వెయిట్ ని మనం పరిరక్షిస్తా ఎట్లా అదే సందేశాన్ని వేరే భాషలో కూడా తీసుకురావాలి అనే ప్రాముఖ్యమైనటువంటి కోర్సులో జాయిన్ అవ్వడానికి ప్రభు సహాయం చేశారు. సో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తానుకూలంగా నమ్మకంగా నేర్చుకొని ఆ ప్రభు సత్యవాక్యాన్ని సరిగా విభజించే వ్యక్తిగా ఆ సాగాలని. సో ఈరోజు మనం ప్రాముఖ్యంగా సత్యవాక్య సవిభజన అంటే అసలు దేవుని సత్యవాక్యాన్ని విభజించడం గురించి మనం స్టడీ చేయబోతా ఉన్నాం. అసలు ఈ మాట గురించి మనం ఆలోచన చేయడానికి ముందు ఈ మాటని పౌలు తన జీవిత చరమాంకంలో తిమోతికి రాసిన 2వ పత్రికలో సత్యవాక్య సవిభజన అనే మాట, సత్యవాక్యమును సరిగా విభజించటం అనే మాట గురించి మాట్లాడుతాం. దాని గురించి మనం చూడబోతున్నాం. పౌలు భక్తుడు తన జీవిత చరమాంకంలో తను ఇక చివరిగా ఖైదీ అయి ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. పౌలు తిమోతి నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే, తిమోతి ఒక ప్రయోజకుడైనటువంటి దేవుని దాసుడు, అట్లాగే ఒక మంచి విశ్వాస కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడు, విశ్వాసంలో పౌలుని దగ్గరుండి చూసి ఎదిగినవాడు. అలాంటి తిమోతి తోటి పౌలు కడకు మరలా చెప్తుంది ఏంటంటే, లేఖనాలను ఎరిగినటువంటి తిమోతి తోటి మరలా ఒక ఫైనల్ రిమైండర్ ఏంటంటే, తిమోతి దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించటం అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి
విషయం. ఇది మనము దేవుని ఎదుట మెప్పు పొందటం గురించి, దేవుని ఎదుట మనము నిలబడటం గురించి, దేవుని ఎదుట మనం గౌరవం పొందటం గురించి సంబంధించిన విషయం. ఏదో ఆషామాషిగా సరదాగా చెప్పేశామో విభజించేశామో అనుకునేది కాదు, కానీ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈవెన్ ఇంపాక్ట్ అవర్ మిషన్ అండ్ అవర్ టెస్టిమోనీ వెన్ వి స్టాండ్ బిఫోర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట నిలబడినప్పుడు మన జీవిత సాక్ష్యాలను ప్రభావితం చేసే విషయాల్లో ఇదొకటి అని మనం గ్రహించాలి. దాని లోపలికి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఈ సత్యవాక్య సవిభజన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ లో మనం హెర్మెనెటిక్స్ అంటారు. నేను ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేయకపోతే ప్రొఫెసర్ కరెక్ట్ చేయండి. హెర్మెనెటిక్స్ అంటారు, వ్యాఖ్యాన శాస్త్రం. ఇది ఏదో చాలా కొత్త పదం లాగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా ఇది ఆ బైబిల్ విద్యార్థులకి, లేకపోతే దేవుని వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనందరికి కూడా, మనం ఎరిగినా ఎరగకపోయినా మనకి చాలా దగ్గర సంబంధం ఉన్న మాట అన్నమాట. ఈరోజు మనం ఆ చూడబోతున్న విషయాలు ఏంటంటే, ఒకటి, వ్యాఖ్యాన శాస్త్రం అంటే ఏంటి, అసలు ఎందుకు, అసలు మన వాక్యం చదువుతాం కదా, మనకి ఎందుకు ఆ మరలా ఇట్లా ఒక కోర్సు లేని పోంది. ప్రొఫెసర్ సుధీర్ అట్లాగే తమ్ముడు డానియల్ వెంకటేష్ వీళ్ళందరూ కాంప్లెక్స్ చేస్తారు దేవుని వాక్యాన్ని విభజించడం అనేది అనుకోవద్దు. నేనైతే వ్యక్తిగతంగా ఆ, నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించటం అనేది మనందరం కూడా చాలా సీరియస్ జాబ్ అన్నమాట. ఇంకోటి, ఆ నేర్చేసుకున్నాము ఇంకా ఎలక్వెంట్ అయిపోయాము అని చెప్పుకోవడానికి లేదు. కడ ఊపిరి దాకా దేవుని వాక్య సత్యాన్ని విభజించటంలో మెలకువలు నేర్చుకుంటూనే ఉండాలి. ఎవరు ఇంకా టాప్ క్లాస్కి వెళ్ళిపోయారని చెప్పడానికి లేదన్నమాట. అలా వెళ్ళిపోయారని ఎవరి గురించి అని మనం చెప్తున్నాము ఇంకా అంటే ఆ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఆ దేవుని సత్యవాక్యాన్ని విభజించటంలో నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. కాకుంటే ఈ ప్రమాణాల పరిధిలో మనం దేవుని వాక్యాన్ని ఈ వ్యాఖ్యానం చేస్తా ఉన్నప్పుడు విషయాలు మనం ఇంకా ఇంకా లోతుగా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సరే, ఈ రోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, వ్యాఖ్యాన శాస్త్రం అంటే ఏంటి, ఎందుకు. సో హెర్మెనెటిక్స్ అనే పదం కొత్తగా అనిపించవచ్చు, కానీ దాని భావం ఏదైతే ఉందో, దాని అర్థం ఏదైతే ఉందో, అది చాలా పాతదన్నమాట. మనము చూస్తే అసలు వ్యాఖ్యాన శాస్త్రం అంటే ఏంటి అని మనం చూస్తే, దానికంటే ముందు అసలు ఆ వ్యాఖ్యానించాల్సిన అవసరం ఎందుకుంది, అసలు మనకు ఒక ప్రాథమిక ప్రశ్న రావాలండి. ఎట్లంటే, అసలు దేవుడు ఆయన వాక్యాన్ని ఎందుకు రాయించాడు. ఆ దేవుడు ఆయన వాక్యాన్ని రాయించడంలో ప్రాముఖ్యంగా మనం చూస్తే, అసలు ఎందుకు లిఖితపూర్వకంగా ఎందుకు దేవుడు తన వాక్యాన్ని ప్రత్యక్షపరిచాడు, ఇంత పెద్ద బిగ్ పిక్చర్ లాగా మనకి ఇచ్చినాడు దేవుడు. కారణం ఏంటంటే, మనం చూస్తున్నప్పుడు ఆ మనం ఆ దేవుని వాక్యాన్ని అంటే ఒక ఉద్దేశంతో దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ ఉద్దేశాన్ని గ్రహించి దానిని ఆ సరిగా గ్రహించడంతో పాటు ఆచరణాత్మకంగా అభ్యాసపూర్వకంగా మనం ఆ జీవించాలని. అంటే ఒక ఓరల్ ట్రెడిషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఇప్పుడు పాత స్టోరీలు చెప్తా ఉంటారు, అట్లా 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 జనరేషన్స్ వస్తూ ఉంటాయి. దేవుడు ఓరల్ స్టోరీస్ గా ఉంచలేదు, కానీ ఆయన దైవాత్మ ప్రేరణ అనే మాటని మనం నెక్స్ట్ క్లాస్ లో చూడబోతున్నాం. తెలుగులో దైవావేశము వలన అనే మాట మనం చూస్తాము. ఆ మాట గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో స్టడీ చేయబోతున్నాం. అయితే జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఆ తన దైవాత్మ ప్రేరణ ద్వారా, లేకపోతే దైవావేశం ద్వారా, దేవుడు తన ఊపిరిని లేఖనాల్లో ఊది ఆయన ప్రత్యక్షతని మనకి ఒక ఒక ప్రతి రూపంలో, ఒక ఒక మాటలో చెప్పాలంటే మనకి ఒక నిర్దిష్టమైనటువంటి గ్రంథాల రూపంలో మనకు అనుగ్రహించాడు కదా. దాని లక్ష్యం ఏంటి అని అంటే, అది ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించి ఆచరణాత్మకంగా లేదా అభ్యాస సంబంధమైనటువంటి వాటిని నేర్చుకోవాలనేది. అంతే కదా, సమయోచితంగా జీవితాలను
దేవుడు తన చిత్తానుకూలంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతూ మనల్ని నానాటికి ఆయన రూపాంతరం చేయాలనేది ఆయన సంకల్పం అన్నమాట. సో ఆ వాక్యాన్ని అంటే ఎవరైనా సరే నేను ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటే నేను చెప్పగలిగే విషయం ఏంటంటే దేవుని వాక్యం ఆధారంగా కీర్తన మొదటి కీర్తనలో రాశాడు. మొదటి కీర్తనలో రాశాడు ఆయన దేవుని వాక్యం మాత్రమే మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి మూలం. మనం చాలా పనులు చేయొచ్చు, చాలా చాలా యాక్టివిటీస్, చాలా కార్యక్రమాలు అంత మామూలుగా ఉండకపోవచ్చేమో, కానీ ఆ మనం ఎప్పుడైతే దేవుని వాక్య కేంద్రంగా మనం వస్తామో, దేవుని వాక్య సత్యాన్ని మనం గ్రహిస్తామో, మనం అప్పుడు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతామనే విషయం మనకి మొదటి కీర్తనలో నుంచి మనకు అర్థమవుతోంది. అయితే గమనించండి, అలాంటి దేవుని వాక్యాన్ని సరైన ఉద్దేశంతో మనం గ్రహించడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇక్కడ చాలా మంది దేవుని పని నమ్మకంగా జరిగిస్తున్నటువంటి ఆ మీ అందరి బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అయితే ఒక మాట ఏంటంటే, ఒకసారి ఆ ఒక సేవకుడు మాట్లాడుతూ చెప్పాడు, ఆ నా గొర్రెలు నా స్వరం వినును అని అంటే అర్థం ఏంటంటే అండి, దేవుని వాక్యము ఏ ఉద్దేశంతో రాయబడిందో ఆ ఉద్దేశం వినబడిన ప్రతిసారి ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయండి అని చెప్పాడు. నాకెంత ఆ సంతోషము అనిపించిందో అంతే గంభీరమైనటువంటి ఆ సందేశం కూడా అందులో ఉంది. ఏంటంటే, మనము సరైనటువంటి ఆయన ఉద్దేశాన్ని కనుక ఆయన ప్రజలకు మనం చెప్పలేకపోతున్నాము అని అంటే ఆయన స్వరం వినట్లేదు కాబట్టి ఆ గొర్రెలు ఆయన వైపు ఆయన వైపు ఆకర్షించబడకపోగా, ఆయనలో ఎదగలేకపోగా అంతే నానాటికి ఆ, ఇంకా దారుణంగా తయారైపోతూ ఉంటారన్నమాట. సో దేవుని నా గొర్రెలు నా స్వరం విన్నప్పుడు వింటాయి అని చెప్పడం అంటే ఆయన ఉద్దేశాన్ని ఆయన ప్రజలకి నమ్మకంగా తెలియచెప్పడం అనేది ఆ దేవుని భక్తులు, దేవుని సేవకులు, దేవుని వాక్య ఆధారంగా చేసినటువంటి కామెంట్స్ లో నన్ను చాలా అంటే అది చాలా ప్రాముఖ్యమైనది అనిపించింది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటనంటే, అలాంటి వాక్యాన్ని, ఆ ఉద్దేశాన్ని సరైన విధంగా అర్థం చేసుకున్న దాన్ని సరిగా బోధించటము, దానినే వ్యాఖ్యాన శాస్త్రం అంటారు. అంటే ఆ దేవుని వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడం మరియు బోధించటం గురించి చెప్పేదే హెర్మెనెటిక్స్ లేదా వ్యాఖ్యాన శాస్త్రం. ఇది గ్రీక్ పదం నుంచి వచ్చింది. హెర్మేని హెర్మేనివో అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. దీని బ్యాక్గ్రౌండ్ మనము అపోస్తల కార్యాల్లో కూడా మనం చూడవచ్చు. హెర్మే అని పౌలుకి పేరు పెట్టారు, ద్యోపతి అని బర్నబాకి పేరు పెట్టారు. హెర్మే అని ఎందుకు పెట్టారని అంటే, ప్రధాన ప్రసంగి అయినందున అని మనం చదువుతాం పౌలు గురించి. అతడు ప్రధాన ప్రసంగి, అతడు ప్రధానంగా ఆ, మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి. సో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, బోధించటం, ఈ రెండు వ్యాఖ్యాన శాస్త్రం యొక్క నిర్వచనంలో భాగం అన్నమాట. సో ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే హెర్మెనెటిక్స్ లేదా హెర్మెనియో హెర్మెనివో అంటే ఏంటంటే అర్థం చెప్పడం లేదా వివరించటం అని. ఇట్లా అర్థం చెప్పడం, వివరించటం మరి మనం ఎక్కడైనా చూస్తామనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన లేఖనాలని శిష్యులకి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినాడో, ఈ ఇంటర్ప్రిటెడ్ అని ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్లో ఈఎస్పి వర్షన్ లో నేను చదివాను. ఒకసారి మనందరం ఈ వచనం చదువుదామా? లూకాసు వార్త 24 అధ్యాయం 27 వచనం. లూకాసు వార్త 24 అధ్యాయం 27 వచనం నేను చదువుతున్నాను, గమనించి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఆయన అంటే ఇక్కడ మాట్లాడుతున్న విషయం గురించి మనం చూస్తే ఆ ఇంగ్లీష్ లో మనం చూస్తున్నప్పుడు ఈ ఇంటర్ప్రిటెడ్ unto them in all the scriptures the things concerning himself. ఇంటర్ప్రిటెడ్ అంటే అర్థమయ్యేటట్టు చెప్పాడు, భావము వచనముల అర్థము వారికి తెలిపెను. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడు, మన దేవుడు, మన నాథుడు, మన ప్రభు వారి యొక్క బోధ గురించి మనం చూస్తున్నప్పుడు ఈ ఇంటర్ప్రిటెడ్
దేవుని యొక్క ఉద్దేశము ఏ లేఖనాల పట్ల ఏదైతే ఉందో దానిని ఆయన పునరుత్థానం అయిన తర్వాత ఎంఐ మార్గంలో వెళ్తూ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇదేంటి ఇలా జరిగిందని. అలాగే చాలా ప్రశ్నలు వాళ్ళని ఆ ఆవరించున్నాయి. అలాంటి సమయంలో వారికి యేసుక్రీస్తు ప్రభువారు మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన గురించిన వచనముల భావము, వచనముల అర్థము వారికి తెలిపిన. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే చేశారు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి సత్యాలు పాత నిబంధన అంతట్లో ఆయన గురించి భావము, ఆయన గురించి అర్థం చెప్పేవి, ఆయన్ని డైరెక్ట్ గా రిఫరెన్స్ చేసేవి, వాటన్నిటిని తెలియజెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇది ఎక్కడి నుంచో లాక్కొచ్చుకున్నది కాదు. ఎక్కడి నుంచో మనం ఆ, ఆ, తెచ్చుకొని ఆ, లేకపోతే ఎవరో మన మీద ఇంపోజ్ చేసింది కాదు. ఇది వాస్తవంగా ఒక బైబిల్ విద్యార్థి దేవుని వాక్య సత్యాన్ని నమ్మకంగా ఆ భావం చెప్పాలి, నమ్మకంగా అర్థం చేసుకోవాలి, దేవుడు ఏ ఉద్దేశంతో రాపించాడో ఆ ఉద్దేశాన్ని నేను గ్రహించాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి మన ప్రభువే మాదిరి అన్నమాట. మన ప్రభువే మాదిరి. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం చూస్తా ఉన్నాం. దీని తర్వాత మనము చూడబోతున్న విషయం ఏంటంటే ఆ దేవుని వాక్యం యొక్క దేవుని వాక్యం యొక్క అన్వయం, లేకపోతే ఈ యొక్క వ్యాఖ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ వ్యాఖ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే మనం చూస్తే చాలా సార్లు మనం చేసేది ఏంటంటే వాట్ ఈస్ దేర్ ఫర్ మీ, ఈ లేఖనంలో నా కోసం ఏముంది అని మనం అనుకుంటాం కానీ ఈ లేఖనం యొక్క అర్థం ఏంటి అనేది మనం చూడమన్నమాట. జాగ్రత్తగా గమనించి చాలా సార్లు మనం ఆ ఏం చేస్తుంటామని అంటే లేఖనం యొక్క అన్వయం కోసం పరిగెడతాం కానీ లేఖనం యొక్క అర్థము ఎంత ముఖ్యమో మనం తెలుసుకోం. కారణం ఏంటంటే దేవుని లేఖనం యొక్క ఉద్దేశాన్ని మనము వదిలిపెట్టి మనము కావాల్సింది మనం వెతుక్కుంటే చాలా నష్టపోతాం. చాలా సార్లు చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఎట్లానంటే దేవుని వాక్యాన్ని ఎవరికి ఇష్టం వచ్చినా లేదా ఎవరికి అనుకూలించిన నచ్చిన రీతిలో వ్యాఖ్యానించుకోవచ్చు అని కొందరు అనుకుంటారు. ఇంకొంతమంది ఎట్లా అనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఒక ధోరణి ఉంటదండి వివరించడానికి, అలా వివరిస్తారు. చెప్పడానికి మనం ఎవరం అండి, మంచిది, పర్లేదు. ఇంకొక ఫేమస్ స్లోగన్ ఉంటది ఏంటంటే వీ కాంట్ ఫైండ్ యునానిమస్ ఒపీనియన్ అమాంగ్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియన్ అండ్ పాలిటిక్స్ అంటాడు. మతము మరియు రాజకీయాలు అనే రెండింటి విషయాల్లో ప్రజలు ఏకాభిప్రాయానికి రాలేరండి అని అంటారనమాట. ఇది చాలా తరచుగా వింటా ఉంటాం. ఒకవేళ ఈ అభిప్రాయాలు కనుక నిజమైతే మతము విషయంలో లేకపోతే విశ్వాస విషయంలో ప్రజలు ఏకాభిప్రాయానికి రాలేరు అనేది నిజమైతే, నేను చాలా గంభీరమైన స్టేట్మెంట్ ఇస్తున్నాను, నన్ను కరెక్ట్ చేయండి. ఒకవేళ అది నిజమైతే క్రైస్తవ్యము అర్ధరహితము. అసలు బైబిల్ మనకిచ్చే వర్తమానం అంటూ ఏమి ఉండదు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని బైబిల్ చెప్పేదిగా చూపిస్తాడు. అతడు తనకి ఇష్టమైనది, తనకి నచ్చింది బైబిల్లోంచి తీస్తాడు. ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్. నేను నా స్వానుభవంలో ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నప్పుడు చూసాను. అన్న నీకు తెలుసా బైబిల్ దేవుడు లేడని చెప్తా ఉంది, నీకు తెలుసా అన్నది. ఊరే నాయన ఏమైందండి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు అని అంటే తన కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి దేవుడు లేడని ఇది ఇంకెక్కడ ఆపాడు. నో దేర్ ఈస్ నో గాడ్, అక్కడ ఆపాడు. ఆ తర్వాత చదవరా బాబు అని అంటే, తర్వాత చదువు అని అంటే ఇక్కడ చాలు, ఇదే 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 అంటున్నాడు. అది పూర్తి చదివితే ఏంటి, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. ఆనందాక సో ఒక వ్యక్తి ఇలాంటి అభిప్రాయాల్లో నుంచి వస్తే, ఒకవేళ విశ్వాస విషయంలో వ్యక్తులు ఎప్పటికీ ఒకటి కాలేరు, లేకపోతే ఒక ఒక విషయంలో ఏకాభిప్రాయానికి రాలేరు అని అనుకుంటే ఆ అంటే నేనంటుంది హోల్ సమ్మరీ అండ్ ప్రైమరీ డాక్ట్రినల్ థింగ్స్ అనే కాదు, దేవుని వాక్యం యొక్క సత్యం విషయంలో ఎప్పుడు కూడా అంటే
చిన్న చిన్న వెంట్రుక వాసంత భిన్నాభిప్రాయాలు ఉంటాయేమో కానీ ఇంకా ఇంకా పోడ్చలేనంత అగాధం అంత అయితే కాదనమాట ఎప్పుడు కూడా. కానీ ఒక ఈ మాటను పట్టుకొని మనం చూస్తే, ఒకవేళ ఈ మతము రాజకీయాలు అనే రెండింటి విషయాల్లో ప్రజలకు ఏ ఒక్క అభిప్రాయం రాదనే మాట కనుక క్రైస్తవ్యానికి అప్లై అయితే ఆ క్రైస్తవం అర్ధరహితం అవుతుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడో బైబిల్ అది చెప్పేటట్టు చేస్తాడు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని బైబిల్ ద్వారా చెప్పిస్తాడు. అంతేకాదు, అలాంటి స్థితిలో బైబిల్ కేవలం మనం అనుకున్నటువంటి మన భావాల్ని, మనం అనుకున్న వాటిని బలపరచడానికి మన చేతిలో ఉన్న ఆయుధం అవుతుంది. కానీ బైబిల్ని మనం అర్థం చెప్పట్లేదు. బైబిల్ అర్థాన్ని చెప్పకుండా మనకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని బైబిల్ మీద రుద్దుతున్నట్లు. సో ఒకటి ఏంటంటే, వాక్యానికి వంగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాక్యాన్ని వంచేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు మనము రుద్దాలనుకున్నటువంటి మాటలు ఆ, చాలా సార్లు చాలా మార్లు మనం చూసేది ఏంటంటే బైబిల్ని ఆధారంగా చేసుకుంది. ఇది ఎంత విచారకరం అసలు. ఆలోచించండి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పక్షంగా నిలబడటం ఒక ఆధిక్యత. అసలు ఆయన ఆయన నామాన్ని ఆయన నామాన్ని ఆ భరించటం, లేకపోతే ఆయన నామాన్ని ధరించటం భాగ్యం అది. ఆయన నామాన్ని, ఆయన పక్షంగా నిలబడే భాగ్యం అనుకుంటే, ఇప్పుడు ఆయన మాటలు వినిపించడం మరింత ఆధిక్యత. ఆయన మన దేవుడు అవడమే మన ఆధిక్యత. ఆ దేవునికి అంబాసిడర్స్ గా పౌలు అంటాడు, క్రీస్తు యేసు యొక్క మేము అంబాసిడర్స్ గా ఉన్నాము, క్షమించండి, రాయబారులుగా ఉన్నాం అంటాడు. ఇది ఇంకా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది ఇంకా ఆధిక్యత అన్నమాట. ఇంత గొప్ప ఆధిక్యతని మనుషులు స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం ఎంత దురదృష్టకరం. ఇది నిజంగా దేవుని తీర్పు యోగ్యం అన్నమాట. అందుకనే యాకోబు ఈ విషయం గురించి మాట్లాడతాడు. ఆ దేవుని వాక్యాన్ని నేర్పించే సత్యాలకి మన అనుభవాలను జోడించి చెప్పాలి గాని మన అనుభవాల వెలుగులో దేవుని వాక్యాన్ని జోడించి చెప్పకూడదు. చాలా సార్లు అనుభవాలని నిరూపించడానికి దేవుని వాక్యాన్ని వంచి చెప్పడం, దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మన అనుభవాలు, అంటే దేవుని వాక్యపు వెలుగులో మన అనుభవాలని మనం పరిశీలించుకోవాలి అనేది కాకుండా నా అనుభవాలకు తదనుగుణంగా దేవుని వాక్యాన్ని వంచుకోవాలనేది ఎంత స్వార్థపూరితమైన విషయమో చాలా ఆలోచించాల్సిన విషయం. అంటే ఆ మనం ఎప్పుడు ఇక్కడ చెప్పనుకున్న విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా అన్వయం కోసం పరిగెడుతున్నాం కానీ మనము ఇన్ ద సెన్స్ ఏంటంటే, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే సాధారణంగా ఎక్కువ అభిప్రాయాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. సో అన్వయం కంటే కూడా అర్థం చాలా ప్రాముఖ్యం. తర్వాత ఎందుకు ఇది ఎంత ప్రాముఖ్యం అంటే, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దారి తప్పడం, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దారి తప్పడం అన్నమాట. సో చాలా దారుణం అన్నమాట, చాలా దారుణం. ఆ, ఇప్పుడు ఉన్నటువంటి దుర్బోధలు అనే కానీ, ఆరోగ్యకరమైన బోధలో నుంచి తప్పిపోయిన వాళ్ళు కానీ, అది ఏంటి అని అంటే వాక్యాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడం అన్నమాట. మీరు విజయవాడలో ఒక కొత్త దుర్బోధ వచ్చింది. వాళ్ళు వాళ్ళు పోయి మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏంటంటే మనల్ని, మన ఆత్మే ప్రాముఖ్యం, మన శరీరం కాదు, కాబట్టి శరీరంతో ఏదైనా చేయొచ్చు, ఆత్మ కాదు. ఇట్లా బోధ చేయడం వల్ల ఇప్పుడు ఒకప్పుడు మంచి విశ్వాసులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా తెలియదు. ఇంకా దారుణంగా అయిపోయింది అనమాట. కానీ నేను ప్రాథమికంగా చెప్తున్న విషయం, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దారి తప్పడం. తర్వాత ఇది ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, నిజమైన అర్థం కనుక్కోవడం. మనం నిజంగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి అనే గురి మనల్ని ఈ ఈ యొక్క వ్యాఖ్యాన శాస్త్రం ఎంత ప్రాముఖ్యమైందో చెప్తుంటదండి. అంతేకాదు, దేవుని వాక్య సత్యాన్ని బోధించి దేవుని క్రీస్తు సారూప్యతలోనికి వ్యక్తుల్ని పెంచడంలోను, అంతేకాకుండా దేవుని శిష్యులను తయారు చేయడానికి ఈ
వాక్యాన్ని వ్యాఖ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. సంఘాల్లో శిష్యులు, సంఘాల్లో మరొక తరం తయారవ్వాలి అనేది అంటే మనము ఆ, దేని మీద వాళ్ళని బిల్డ్ చేయాలని అంటే దేవుని వాక్యం యొక్క పునాది మీద. దేవుని వాక్యం కనుక ఒక తరానికి పునాది అయితే అది మనుషులు ఉన్నా లేకపోయినా సరే దేవుని వాక్యము శిరోధార్యంగా ఉండి దేవుని వాక్యం తలమానికంగా ఉంటే ఆ తరం తప్పకుండా ప్రభువుని మహింపరిచే విధంగా ప్రభు ఘనత కొరకు జీవిస్తారు అన్నమాట. నా ప్రియమైనటువంటి ఆ సహోదరి సహోదరులారు చేరొచ్చి మాట్లాడారు గమనించండి. ఏంటనంటే ఇది చాలా ప్రాముఖ్యమైన దాన్ని ఎందుకు ఎంఫసైజ్ చేస్తా ఉన్నాము మనం అంటే ఈ పునాదిలో నుంచి మనం పక్కకి వెళితే మనం చాలా చాలా మిస్గైడ్ అవుతాం అనమాట. నేను ఒక మాట రాశాను ఈ విషయాన్నే పౌలు ఏమంటాడంటే అసలు ఎట్లా హెర్మోనెటిక్స్ గురించి ఒక ఒక లేఖన భాగాన్ని ఆ చూడాలని అంటే నాకు చక్కగా అనిపించిన విషయం ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15లో పౌలు అంటాడు, దేవుని ఎదుటి యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. పౌలు తన చర్మాంకంలో చెప్తున్న మాటలు ఏంటంటే దేవుని ఎదుటి నేను యోగ్యుని, దేవుని ఎదుటి నేను సిగ్గుపడకుండా నిలబడటము. ఆ అంతేకాదు ఇక్కడతో ఆగట్లేదు. దేవుని వాక్య సత్య విషయంలో సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవానిగా ఉండాలి. నేను నీవే దేవునికి కనపరుచుకోను కొనుటకు జాగ్రత్త పడు. ఒక చివరి మాటలు చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. అప్పుడు చెప్తుంది ఏంటంటే తిమోతి, నువ్వు నీ ప్రవర్తన విషయంలోనే కాదు నీ బోధ విషయంలో కూడా దేవునికి దేవుని ఎదుట మెప్పు పొందే విధంగా ఉండు అని చెప్తే ఏమంటున్నాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించుము. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవానిగా. సరిగా ఉపదేశించటం అనే మాట దగ్గర ఆ గ్రీక్ లో ఉన్నటువంటి మీనింగ్ ని బట్టి చెప్తే ఏంటంటే కట్ స్ట్రైట్. ఒక నాకు తెలిసి ఈ మాట పౌలు వాడటానికి కారణం ఏంటంటే నేను అనుకుంటున్నాను పౌలు డేరాలు కుట్టే వృత్తిలో నుంచి వచ్చాడు. డేరాలు కుట్టడము పౌలు యొక్క చేతి వృత్తి. సో సరిగా కట్ చేయకపోతే ఎంత నష్టం జరిగిద్దో పౌలుకు బాగా తెలుసు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా తిమోతి, దేవుని వాక్యాన్ని సరిగా విభజించు. దేవుని వాక్యాన్ని సరైన విధానంలో సరైనటువంటి జాగ్రత్తలతోటి విభజించని చెప్తున్నాను. ఈ మనకు తెలుసు అన్నమాట. ఇప్పుడు సరిగా కట్ చేయకపోతే ఒక డేరా ఏమైపోయిందో పౌలుకు బాగా తెలుసు. అదే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు పౌలు వాడిన ఆ మాట కూడా ఆ వృత్తికి సంబంధించినటువంటి అనుభవంలో నుంచి సంబంధించినటువంటి గ్రీకు సందర్భంలో అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగా విభజించు, కట్ స్ట్రెయిట్, సరిగా విభజించు. దీనికి ఏంటి సవాళ్ళు? మనం సింపుల్ గా చదివేస్తే సరిపోదా? ఆ సింపుల్ గా మనము ఇప్పుడు ఈ సవాల్ అనే దగ్గరే నేను స్లైడ్స్ చేస్తా ఆగిపోయాను అనమాట. సరే, ఆ ఏంటి సవాళ్ళు? కట్ రైట్ అనండి. తిమోతి, నువ్వు జాగ్రత్తగా సత్యాన్ని సరిగా విభజించు. ఆ డేరా కుట్టేటప్పుడు డేరా కోసం మొత్తం చర్మం ప్రిపేర్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేయాలో ఆ అనుభవంలోంచి మాట్లాడితే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే కొంచెం తేడాలు వచ్చినా సరే చాలా నష్టం జరుగుతుంది. అసలు అసలుకే ఎసరు వస్తుంది అన్నమాట. అలాంటి సూచనలు చెప్తా ఉన్నప్పుడు అసలు ఇందులో ఉన్న సవాళ్ళు ఏంటనుకుంటున్నారు? ఆలోచన చేస్తున్నప్పుడు మనమేమో ఒక కల్చర్ లో పెరిగాము. మనం చదువుతున్నటువంటి దైవ గ్రంథం డిఫరెంట్ కల్చర్స్ లో డిఫరెంట్ అంటే వేరు వేరు సంస్కృతుల్లో వేరు వేరు ఆ పరిస్థితుల్లో రాయబడింది. కానీ మనం ఉన్న పరిస్థితి వేరు కదా. సో ఇప్పుడు మనం చదివేటప్పుడు మనకున్న ప్రాస్పెక్ట్ లోనే మనకున్నటువంటి అవగాహనలో నుంచే చదువుతుంటాం. కానీ అది వేరే ఇప్పుడు మన దగ్గర ప్రామిస్ చేయాలంటే, ఒక మాట ఇవ్వాలంటే ఎలా ఇస్తారు చెప్పండి మన ఊర్లలో? ఒట్టు. ఆ ఊరికే చేతులు చేయేస్తారు అంతే కదన్నా. ఓకే, జాషువా అన్న చెప్పారు. జాషువా అన్న. అవును. రైట్, రైట్. సో ఇప్పుడు
ఇదే విషయాన్ని మనము కల్చరల్ పర్స్పెక్టివ్, సాంస్కృతికమైనటువంటి పర్స్పెక్టివ్ లో మనం తీసుకుంటే మనం జరిగేది ఏంటంటే, సో పాత నిబంధనలో ఓకే, అబ్రహాము టైంలో ఒట్టు చేయడానికి ఒకటి ఉంది, తొడ కింద చేయి పెడతారు. ఏం చేశాడు ఎలియాజరు? ఆయన తొడ కింద చేయి పెట్టాడు. ఇంకా మనం ప్రోగ్రెస్ అవుతా ఉంటే ముద్దు పెట్టడం దగ్గరకు వస్తుంది. అంటే అది కొత్త నిబంధనలు కూడా మనకు కనబడుతుంది. కానీ ఇంకొంచెం ప్రోగ్రెస్ అవుతుంటే రూతు గ్రంథానికి వచ్చేసరికి న్యాయాధిపతుల తర్వాత కాలంలో జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఆ చెప్పులు ఒకరినొకరు ఒకళ్ళు చెప్పు ఇంకొకళ్ళు మార్చుకోవడం, ఇంకొకళ్ళు కొంతమంది ఇప్పుడు వాగ్దానం చేశారు లేకపోతే ఒక మాట పెట్టుకున్నారంటే, మీరు ఆ యాకోబు లాబాను దగ్గర చూసినప్పుడు ఒక పెద్ద రాళ్ళ గుట్ట కట్టేసి ఇది మన ప్రమాణానికి అంటారు. ఆ తర్వాత ఇస్సాకు టైంలో ఇస్సాకు అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లతోటి, అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళతోటి నిబంధన చేసుకున్నప్పుడు వాళ్ళ అప్రోచ్ ఒక రకంగా ఉంటారు. సో ఇది మనం ఇదేంది మన దగ్గర మనం ఇలా చేస్తాం కదా, కానీ వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని మనం అనుకుంటాం. తర్వాత మనకి ఇంకా చాలా గ్యాప్స్ మనకు కనబడతా ఉంటాయి. ఏంటంటే ఆ మాటలు, అంటే మనకు కాల్ అంటే సాంస్కృతిక పరమైన సవాళ్ళు ఉన్నాయి, సాంస్కృతిక పరమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి. అక్కడ ఒకటే కాదనమాట, మనకి ఇంకా చాలా సవాళ్ళు ఎట్లా అంటే ఆ భాషా సంబంధమైనటువంటి సవాళ్ళు. భాషా సంబంధమైనటువంటి సవాళ్ళు, ఒక మాటని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మన భాషలో మనం ఎలా అంటామో, కానీ వాళ్ళు ఎట్లా అమ్మా నాతో నీకేం పని అని ప్రభు అన్నాడు కదా. ఇంకా ఈ మాట గురించి చెప్పమంటే మామూలుగా చెప్పము కదా. ఈ మాట గురించి చెప్పమంటే అంతే 30 సంవత్సరాలు వచ్చినాయి అంటే 100% అయిపోతాం. నేను ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ లో ఉన్నప్పుడు ఆ ఒక బ్రదర్ చెప్తా ఉన్నారు, ఇదిగోండి యేసు ప్రభు అంటున్నారు ఆ, అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు ఇక్కడ ఎవరికంటే కూడా ఎక్కువ తెలియదు, అది నేను ఒప్పుకుంటాను. అండ్ ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదనమాట, అసలు మన పర్పస్ అది కాదు. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్, వాళ్ళు మంచి సహోదరులు, మంచిగా సేవ చేస్తారు, అంత బాగానే ఉంటుంది. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఈవెన్ నేను చేసిన మిస్టేక్స్ నుంచే నేను కొన్ని మాట్లాడుతూ ఉన్నాను. సో ఒక బ్రదరు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, అమ్మా నాతో నీకేం పని అని కనాన్లో చెప్పిన మాట గురించి తీసుకొని ఆ ఈ వాజ్ ఛాలెంజింగ్ ద పేరెంట్స్. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతో ఏమన్నాడంటే, ఇక్కడ ఎవరైనా సరే పిల్లల మీద పెత్తనం చేయాలనుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఆయన 30 సంవత్సరాలు దాటిన తర్వాత నాతో నీకేం పని అంటా ఉన్నాడు అని చెప్పి అన్న చాలా బలంగా వాక్యం చెప్తా ఉన్నాడు. నేను ఏంటి ప్రభు అనుకుని కూర్చున్నాను. కూర్చొని తర్వాత గ్రీక్ టెస్ట్మెంట్ దేవుని దయ వల్ల నాకు ఇంటర్లీనియర్ బైబిల్ ఉంది నా దగ్గర, గ్రీక్ ఇంగ్లీష్. నేను గ్రీక్ మొత్తం చదువుతున్నప్పుడు నాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక కైండ్ ఆఫ్ ఒక సామెత లాంటి పదం ఆడారన్నమాట. అంటే వాళ్ళ మధ్యలో ఎక్కువ నాయిస్ వస్తా ఉంది, ఆ వినపడని పరిస్థితుల్లో వాళ్ళు ఆడే కొన్ని మాటలు, కొన్ని ఒక మాటలో చెప్పాలంటే దాని గురించి మనం డీటెయిల్ గా మనం ఫర్దర్ స్టడీస్ లో డిస్కస్ చేయబోతున్నాం. గ్రామటికల్ దాంట్లో నుంచి కల్చరల్ దాంట్లో ఒక ఇడియం మాట్లాడారు, ఇడియం ఒక సామెత లాంటి మాట చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. దాని అర్థం ఏంటంటే ఆ నువ్వు చెప్పేది నాకు నా దాకా నా దాకా క్లారిటీకి రీచ్ అవ్వట్లేదు, లేకపోతే ఆ ఇప్పుడు కాదు ఆ ఈ విషయము అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అనేది అక్కడ ఉన్నటువంటి ఇడియము పర్పస్ అన్నమాట. ఇడియం పర్పస్ దాని గురించి మనం డీటెయిల్ గా స్టడీ చేస్తాం కావాలంటే నెక్స్ట్ సెషన్స్ లో. సో నేనేమంటున్నానంటే పర్సనల్ గా మనము ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అన్నాను అనుకోండి, అంటే కుండపోత వర్షం పడుతుంది అని నేను చెప్తాను. కానీ ఆ మాటని ఇంగ్లీష్ లో చెప్పండి అంటే ఎలా చెప్తాను? రీడింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. సో ఒక అంటే వాళ్ళు కుక్కలు పిల్లులు వర్షం పడుతుందని కాదు అక్కడ. నేనేంటంటే ఆ ఇంగ్లీష్ భాషలో వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కుండపోత వర్షం మన తెలుగులో కుండపోత వర్షం అని మనం చూసాం, కానీ ఇంగ్లీష్ లో బట్ ఇఫ్ వి గో ఫర్ హీబ్రూ అండ్ గ్రీక్, ఈ భాషలో నుంచి మనం చూస్తున్నప్పుడు ఈ గ్రామటికల్ సెంటెన్సెస్ కొన్ని, లేకపోతే ఈ భాషాపరమైనటువంటి వ్యాకరణానుసారమైనటువంటి సవాళ్ళు మనకు కొన్ని కనపడుతుంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఆ ఒక మాట అంటే మీరు ఎప్పుడైనా సరే యెహోవా సాక్షుల దగ్గర ఉన్నటువంటి ఆ ఆ న్యూ టెస్ట్మెంట్ జాన్స్ గాస్పెల్ ఫస్ట్ మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ ఏం చేయడు, చిన్న వర్డ్ యాడ్ చేస్తాడు, చిన్న వర్డ్.
అది నేను చదువుతాను చూడండి మీకోసం. ఆడేమంటా అక్కడ ఏం రాస్తాడంటే, అతను యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చింది. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, దీని తర్వాత మనం క్లోజ్ చేయబోదు. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ ఏ గాడ్. మనకు అసలు అర్థమే కాదు. వర్డ్ వాజ్ ఏ గాడ్ అని పెట్టినాడు. అంటే వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేయడానికి చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, వాక్యం ఒక దేవుడై ఉండెను. అది అతను చెప్పాలనుకున్న విషయం. అంటే పెద్ద దేవుడు చిన్న దేవుడు అనే కాన్సెప్ట్ ని రిఫ్లెక్ట్ చేయడానికి యెహోవా సాక్షులు చేసిన ఒక ప్రయత్నం. సో ఇట్లా మనకి కల్చరల్ తర్వాత ఆ గ్రామటికల్ వ్యాకరణానుసారమైనవి, అలాగే సాహితీపరమైనటువంటి అనేకమైన విషయాలు, సాహితీపరమైనటువంటి అనేకమైన సవాళ్లు కనబడతా ఉంటాయి. చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. అసలు ఇదంతా ఏంటి అని అంటే, నేను ఒక మాటలో చెప్తున్నాను ఏంటంటే, ఎక్కువ ఈ పదం వాడుతుంటారు. బైబిల్ మన కోసం రాయబడింది కానీ మనకు రాయలేదు. ప్రధానమైన సవాల్ ఏంటంటే, మనం గమనించాల్సింది, మన కోసం రాయబడింది కానీ మనకు రాయలేదు అని అంటే, వీఆర్ నాట్ ద ఫస్ట్ రీడర్స్. మనము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక అని అంటే, మనము ఎఫెసీయులం కాదు, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళం కాదు, ఎఫెసీ పరిస్థితులు ఎరిగిన వాళ్ళం కాదు. కానీ మన కొరకు మాత్రం రాయబడింది. అంటే మన కొరకు అందులో ప్రధానమైన సందేశం ఉంది. అయితే ఇది ఇనిషియల్ గా రాయబడింది ఎవరికి అనేది మనం చూస్తున్నప్పుడు, రాసిన వ్యక్తి, రాయ ఆ, అలాగే ఫస్ట్ రీడర్స్, మొదటిగా చదివిన వాళ్ళు, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. కారణం ఏంటంటే, అక్కడున్న భౌగోళికమైన పరిస్థితులకి దూరంగా ఉన్నాము, అక్కడున్న సాంస్కృతిక పరమైన వాటికి దూరంగా ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి వ్యాకరణ సంబంధమైనటువంటి భాషా సంబంధమైనటువంటి వాటికి మనకి సరిగా అవగాహన లేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సాహితీపరమైనటువంటి వాటికి కూడా మనకు తెలియదు. సో ఇట్లా చాలా ఛాలెంజెస్ మనకు కనబడతా ఉన్నాయి. ఇట్లా చాలా ఛాలెంజెస్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇన్ని సవాళ్ళు పెట్టుకొని దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలమా? అంటే ఆర్ వి మేకింగ్ ఇట్ మోర్ కాంప్లెక్స్? అబ్బో ఇంకెవరు చదవకూడదు అన్నట్టు తయారు చేయాలనుకుంటున్నామా మనం? కాదు. వాస్తవంగా మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ చాలా ప్రాముఖ్యమైన విషయాలు గురించి ఆ మనం ఆలోచించాలి. అంటే ఇలాంటి సవాలు గుండా వెళ్ళిన ఒక వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడి మనం క్లోజ్ చేయబోతా ఉన్నాము. సో దీని తర్వాత మనము డిస్కస్ చేద్దాము. క్వశ్చన్స్ అన్ని కూడా మనము ఆ చాలా కేర్ఫుల్ గా డీల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో కాదు. ఎస్ అన్న, థ్యాంక్ యూ. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామాలలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములను కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి ఆమె యొక్క ధనాగార అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథముల మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో నువ్వు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గర పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా, విని నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయెను. ఆయన సంతానమును ఎవరిని వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడైన ప్రవక్త ఎవని గూర్చి ఎలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగిన. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించిన. రైట్ అండి. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ పార్ట్ మనం కవర్ చేసాం. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆయన దేవుని సువార్త ప్రకటించిన తర్వాత అతను ఒబిడియన్స్ చూపించాడు సువార్తకి. విధేయత చూపించి, సువార్త సత్యానికి విధేయత చూపించిన కారణం తర్వాత
తను బాప్తిజం ద్వారా బహిరంగ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అది మనం చదువుతాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి 28 వచ్చిన చూడండి జాగ్రత్తగా. ఇతను ఆ ఎవరు అనేది మనకు తెలుసు. ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి. ఆమె యొక్క ధనాగారం మీద ఉన్నటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ ఇతను. ఐథియోపియుడైన నపుంసకుడు. ఇతను ఒక నపుంసకుడు ఆ ఐథియోపియా నుంచి. సరే, అతను ఏం చేస్తున్నాడంటే యెరూషలేమునికి ఆరాధించడానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్నాడు. తిరిగి వెళ్తా వెళ్తా రథం మీద కూర్చొని ఏం ఖాళీగా లేడులే, ఏం చేస్తాడంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఓకే, ఇతను ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుని అక్కడికి వెళ్ళి ఆ నపుంసకుడైనటువంటి ఐథియోపియని కలువు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అని యెషయా గ్రంథం చదువుచుండగా విని, అంటే ఇతను బండి మీద కూర్చొని గట్టిగా చదువుతున్నాడు. విని ఆ మాట గమనించారా? నీవు చదువునది గ్రహించుచున్నావా? నీవు చదువునది గ్రహించుచున్నావా అని అంటే అతను చాలా నిజాయితీగా చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి. ఫస్ట్ థింగ్ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, రీడింగ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ అండర్స్టాండింగ్. చదువుతున్నారు అని అంటే అర్థమవుతుందని తీసుకోకూడదు. ఇతను చదువుతున్నాడు కానీ గ్రహించలేదు, చదువుతున్నాడు కానీ అర్థం చేసుకోలేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదువుతున్నాము అని అంటే దాని అర్థాన్ని గ్రహిస్తున్నామా అనేది ఎప్పుడు కూడా ప్రశ్న. అంటే నువ్వు చదువునది గ్రహించుచున్నావా అనే ప్రశ్న ఫిలిప్పు దగ్గర ఆగిపోకూడదు. ఫిలిప్పు నపుంసకుని దగ్గర మాత్రమే కాదు. ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము దాన్ని అర్థం చేసుకుంటున్నామా? దాన్ని అర్థం చేసుకుని ఇతను యెషయా 53 అధ్యాయం చదువుతున్నాడు, కానీ దాని అర్థం మాత్రం తెలియదు అతనికి. ఫస్ట్ థింగ్ అది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చదవటము చదవటము అర్థం చేసుకోవటము వేరు వేరు. చదువుతున్నామంత మాత్రాన అర్థం చేసుకుంటున్నామని కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఇంకొకటి, ఇక్కడ రాయబడిన లేఖన భాగం బైబిల్ ఎలా చదవాలో రాపించడానికి, బైబిల్ ఎలా చదవాలో తెలియజెప్పడానికి రాయబడలేదు. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగం, ఇక్కడ ఉన్న లేఖన భాగం అన్యజనులకి దేవుని సువార్త సత్యము ఎట్లా విస్తరించబడింది అనేది ఈ లేఖనం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే ఇందులో మనకి దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి మనము వ్యాఖ్యానించడానికి అవసరమైన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా ప్రభువు రాపించినాడు. ఆ విషయాలు మనం గ్రహించడానికి ట్రై చేస్తున్నాం. రెండోది ఏంటనంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకు. ఎందుకు రథమెక్కి నాతో పాటు కూర్చోయా అని అడిగాడు? ఎందుకు అడుగుంటాడు చెప్పండి? ఫిలిప్పు తనకి యొక్క అర్థాన్ని వివరిస్తాడు అని. అంటే రెండో విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి త్రోవ ఉంది. ఇది ఇంకా అంటే ఎవరికి అట్లా ఇంకా ఏం లేదు, ఇంకా ఎవరికి అర్థం కాదు ఎట్లా ఎప్పుడు, ఇంకా అలా కాదన్నమాట. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహించాలి అంటే, మనకి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వే ఉంది, ఒక మార్గం ఉంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి విషయాలు ఉన్నాయి. అందుకనే మనం చూస్తున్నప్పుడు అంటే దేవుడు ఫిలిప్ను వాడుకున్నాడు అతనికి సరైన అర్థం చెప్పడానికి. సో ఇక్కడ రెండో విషయం ప్రాముఖ్యంగా చూడాల్సింది, దేవుని వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు అనేది మనం గ్రహించాలి. తర్వాత ఇక్కడ ఫిలిప్ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ లేఖన భాగాన్ని దేనికంటే దానికి అన్వయించట్లేదు. ఈ లేఖన భాగం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాగం గురించి, మానవాళి పాప పరిహారార్థం, మానవాళి పాప ప్రాయశ్చిత్తం, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క బలియాగం గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా ఫిలిప్పు
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యానికి అర్థం అంటే ఇప్పుడు ఆ వాక్యం నాకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఎవరైనా తీసుకుంటే ఏమంటాం మనం? లేదు, అది యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన విషయం అని చెప్తాం. మరి మిగిలిన లేఖన భాగాలు అట్లా ఆలోచించాం కదా. కానీ ఇది స్వార్థం, అట్లా చేయకూడదు. దేవుని వాక్యానికి అర్థాన్ని గ్రహించాలి మనం. అర్థాన్ని గ్రహించి ఆ అర్థంలో నుంచి అన్వయం తీసుకోవాలి. ఇతను ఏం చెప్పాడు? ఫిలిప్ ద్వారా ఫిలిప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏమనంటే, ఇదిగో ఆ వధించబడిన గొర్రెపిల్ల, అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లగా అంత పర్సిక్యూషన్ లేకపోతే ఆ శిలువ యాగం, బలి, శ్రమలు ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వైపు చూపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువే ఆ శిలువని అంతటిని భరించాడు. సో ఆ క్రీస్తు యేసు ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచు, సువార్త స్పష్టంగా చెప్పిన తర్వాత హౌ డస్ ఇట్ అప్లై టు మీ అని అంటే, నువ్వు అంగీకరిస్తే నీకు బదులుగా క్రీస్తు ప్రభు వారు శిలువలో ప్రాణాన్ని పెట్టి పాపాన్ని క్షమించటానికి, దేవునితో మనల్ని సమకూర్చడానికి ఆయన చేసిన యాగం నీకు వర్తిస్తుంది. నువ్వు దేవునితో సమకూర్చబడతావు, రికన్సైల్ అవుతావు, సమాధానపరచబడతావు అని చెప్పినప్పుడు ఇతను రికన్సైల్ అయ్యి ఉంటాడు అనేది మనం చూస్తుంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి చదువుతున్నామనంటే అర్థం చేసుకోవడానికి, ఆ చదవడానికి అర్థం చేసుకోవడానికి తేడా. రెండోది, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు, గ్రహింపడానికి త్రోవ ఉంది. మూడోది ఏంటంటే, దేవుని వాక్యం యొక్క అర్థము నానార్థాలు తీసుకురావడానికి కుదరదు. దేవుని వాక్యానికి దేర్ ఈస్ ఓన్లీ వన్ మీనింగ్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్, బట్ దేర్ వుడ్ బి మెనీ అప్లికేషన్స్. అర్థం ఒకటే ఉంటుంది లేఖన భాగాలకు ఎప్పుడు, కానీ అన్వయం మాత్రం అనేక రకాలుగా కాలాలను బట్టి వ్యక్తుల్ని దేవుడు సంధిస్తా వస్తుంటాడు. సో ఇది మనం చూస్తా వస్తాం. ఇంకా చాలా విషయాలు మనం చూడొచ్చు. ఎట్లా అంటే, ఆ సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోష ధైర్యం అనిపించింది ఏంటంటే, వెన్ వీ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రైట్లీ, దేవుని వాక్యాన్ని సత్యాన్ని సరిగా విభజించి బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యము కార్యకారిగా పనిచేస్తాడు. దేవుని వాక్యము ఆ మానవుల హృదయాల్లో పనిచేస్తాడు. వెన్ వీ ఇంటర్ప్రిట్ రైట్లీ అండ్ డివైడ్ ఇట్ ప్రాపర్లీ, సరిగా విభజించి బోధించటం మూలంగా దేవుని వాక్య సత్యము మానవుల హృదయాల్లో కార్యం జరిగిస్తుందని మనం చూస్తున్నాం. అదే కదా ఇక్కడ జరిగింది. ఏం చెప్పాడు ఫిలిప్? అప్పుడు దాకా అద్భుతాలు చేశాడు, కానీ ఇక్కడికి వచ్చి దేవుని వాక్య సత్యాన్ని వివరించటం ద్వారా వ్యక్తి హృదయంలో దేవుని కార్యము మనం చూస్తున్నాం. సో నా ప్రియమైన సోదరి సోదరులారా, గమనించండి, దేవుని సత్యవాక్యం సరిగా విభజించి బోధించబడితే దేవుడు తన చిత్తానుకూలంగా తన ఉద్దేశాల చొప్పున తన సమయంలో కార్యాన్ని జరిగిస్తాడు. కారణం ఏంటి? దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, కార్యము చేయగలిగినది అన్నమాట. దాని తర్వాత మనం చూస్తే ఆ చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఆ ఆ, అంటే దేవుని వాక్యాన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలనేది మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక్క విషయాన్ని నేను ముగించబోతా ఉన్నాను. ఏంటనంటే, ఇతను గురించి మనం చూస్తున్నప్పుడు నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళను. ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెట్స్ us ఫ్రీ, fill our hearts with joy. జాగ్రత్త గమనించండి, దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించడం మన జీవితాల సంతోషాన్ని, ఆనందాన్ని, క్రీస్తు యేసు ప్రభు గురించినటువంటి సౌందర్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఆ ఆనందం మనం అనుభవిస్తాం అన్నమాట. సో చాలా సార్లు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వెన్ వీ మిస్ దీస్ థింగ్స్, మనం ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయనప్పుడు మనకు అర్థం అవ్వచ్చు చాలాసార్లు. దేవుని వాక్య సత్యాన్ని సరిగా విభజించకపోతే మనము దేవునికి దేవుని గురించిన సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందగలం ఆలోచించండి. సో నేను ముగించబోతా ఉండగా, ఎస్పెషల్లీ సో చదువుతున్నామని అంటే అర్థమైపోతుందని కాదు, దానికి హోంవర్క్ చేయాలి. తర్వాత హోంవర్క్ చేయాలి అని ఎందుకు చెప్తా ఉన్నాము? అర్థం చేసుకోవడానికి త్రోవ ఉందనంటే త్రోవ ఉంది. తర్వాత దేవుని వాక్యానికి అర్థం ఒకటే ఉంటుంది, కానీ అన్వయాలు అనేకం ఉంటాయి. తర్వాత దేవుని వాక్యం సత్యాన్ని మనం సరిగా విభజించి ధ్యానించి బోధిస్తున్నప్పుడు సంతోషం ఉంటుంది.
అది మనం గుర్తించాలి. సో ఈ క్లాసెస్ లో ఒకవేళ ప్రభు చిత్తం అయితే మనం వీటిని చూడబోతున్నాం. వ్యాఖ్యాన శాస్త్రం అంటే ఏంటి, ఎందుకు, దేవుని వాక్య వ్యాఖ్యానం ఒకప్పుడు ఎలా, అంటే నాడు నేడు ఇదేం ప్రోగ్రామ్ కాదు. ఆ, ఇది నేను చెప్తున్నది ఏంటంటే మెయిన్ గా ఒకప్పుడు అంటే సంఘ చరిత్రలో ఎలా చేస్తా వచ్చారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది, తర్వాత ఏది సరైన వ్యాఖ్యానం, అసలు ఎలాగ మనం అర్థం చేసుకోవాలనేది, ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి సాంస్కృతిక పరమైన, వ్యాకరణ సంబంధమైన, భౌతిక పరిస్థితులు, ఆ భౌగోళికమైనటువంటి పరిస్థితులు, సాహిత్యపరమైనటువంటివి, అలంకారికమైనటువంటి భాషలు, తర్వాత టైప్స్, యాంటీ టైప్స్, పోలిక ప్రతిపోలిక, అంటే ఇది చాలా విస్తారంగా వినపడతా ఉంటది ఆంధ్రాలో మనం చూస్తున్నప్పుడు. అన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఎలగరీ అంటారు, అంటే ఆ అలంకారికంగా బోధించటం. ఆ అంటే ఒక విషయాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఆ ఏదో డీప్ ఇన్సైడ్ ఇంకొక మార్మికమైనటువంటి అర్థం ఉంది అని చెప్పేది మనం వింటా ఉంటాం. బట్ అలాంటిది ఎక్కువ మనకు కనబడతా ఉంటది. షూషాన్ కోట గురించి ఒకళ్ళు చెప్తా అన్నారు, షూషాన్ కోట అంటే ఏదో కాదు సంఘం అన్నారు, ఏదైనా తోట అంటే ఏదో కాదు సంఘమే అన్నారు. నాకు ఊరి నాయన ఇన్ని మర్మాలు నాకు తెలియదు అనుకున్నాను నేను. నిజంగా నాకు తెలియదు అనిపించింది. కానీ నేను తర్వాత దేవుని వాక్యాన్ని స్టడీ చేయడం గురించి నేర్చుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, అయ్యో నేను చాలా వ్యర్థ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించానని కొంచెం నాకు కన్విక్షన్ ఇచ్చాడు ప్రభు తర్వాత. సో ఉపమానాలని, రూపకాలని గ్రహించడం ఎట్లాగా, ఆ ఏమంటారంటే అన్యాయపు సిరి చేత అనగానే మోసాలు చేసి స్నేహితులను సంపాదించుకోవచ్చు అని చెప్పి ప్రయత్నించడం నేను చూశాను అన్నమాట. సో తర్వాత ప్రవచనాలని, ప్రాఫెసీస్ ని ఎట్లా మనం వ్యాఖ్యానించాలి, ఆ కొత్త నిబంధనలో పాత నిబంధనని మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలనేది, తర్వాత ఎలా మనం అన్వయాన్ని తీసుకోవాలనేది మనం చూస్తాం అన్నమాట. సో మే ద లార్డ్స్ నేమ్ బి గ్లోరిఫైడ్. మన ప్రభుకి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నాను.